వివిధ భారతి యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. పరమానందయ్య గారి శిష్యుల కథలలో భాగంగా ఈరోజు మనం వినబోయే కథ పేరు విషం తిన్నాం స్వర్గానికి వచ్చాం. పరమానందయ్య గారింట్లో పెళ్లి పనులు ఊపందుకున్నాయి. తోడికోడళ్ళిద్దరూ కలిసిపోయారు. అన్నదమ్ములిద్దరూ ఇటు పెళ్లి పనుల్లోనూ అటు రాజభవనంలోని కార్యక్రమాలలోనూ క్షణం తీరిక లేకుండా పరుగులు తీస్తూ ఉన్నారు. 7 శిష్యులకి పనులు పురమాయిస్తూ ఉన్నారు. ఒకరోజు భ్రమరాంబ గారు పెళ్లివారికి అప్పచెప్పాల్సిన సారలో భాగంగా మినపసున్ని ఉండలు తయారు చేస్తూ ఉన్నారు. అంతలో ఏదో పని మీద లోపలికొచ్చిన మంగళ వాటిని చూస్తూ ఆశ్చర్యపోతూ, అమ్మగారు ఏమిటండి ఇవి అన్నాడు ఇంతింత గుడ్లు చేసుకుని చూస్తూ. శిష్యుల సంగతి తెలిసిన భ్రమరాంబ ఇదా విషం అన్నారు. మంగళ వెర్రిమొహం పెట్టి, విషం తింటే చచ్చిపోతాం కదండి, ఇప్పుడు మీకు విషం ఎందుకండి అని అడిగాడు. భ్రమరాంబగారు సున్ని ఉండలు గంగాళంలో సర్దుతూ, ఎందుకా, మీ గురువుగారి చాదస్తంతో నాకు చావొచ్చింది, అందుకే ఈ విషం తిని చస్తా ఏదో ఒకరోజు, పొరపాటున కూడా మీరు వీటిని తాక్కండి అని చెప్పింది గడుసుగా. మంగళ గుడ్ల నీరు కుక్కుంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఆవిడ తనకి సహాయంగా వచ్చిన తోడికోడలతో, అలా భయపెట్టకపోతే ఈ కోతిముఖ సున్నుండలు మొత్తం తినేస్తారు అక్కయ్య, ఇవి మగపెళ్లి వారికి సారెలో ఇవ్వాల్సినవి అని చెప్పింది గుసగుస. ఆ సమయంలో రాజావారి కోట బయట ఉన్న ప్రాంతీయ కారాగారంలోకి దాని అధికారి సుబేదారు సుబ్బన్న అడుగుపెట్టి భటుల అభివాదాలు అందుకుంటూ గాడిద సకిలించినట్లు గొంతు సవరించుకుంటూ, 3 రోజుల క్రితం 2 దొంగనాయాలని పట్టుకున్నారంటగా అని అడిగారు. భటుడు నిరసనగా ఓ చూపు విసిరి, అబ్బో, మా బతుక్కి దొంగల్ని పట్టుకోవడం కూడానా, తమ వంటి పప్పుశుద్ధ అధికారిగా ఉండగా మాకంత అదృష్టమా, మేం పట్టుకోలేదు, వాళ్లే దొరికారు అన్నాడు వెటకారంగా. సుబేదారు సుబ్బన్న నవ్వేస్తూ, సర్లేవో, పట్టుకోవాలని మాకు మాత్రం ఉండదా ఏంటి, ఓసారి అలా పట్టుకుంటేనే ఒకడేమో మా చెయ్యి కురికి పారిపోయాడు, ఇంకోడేమో మా నడ్డి విరిగేలా తన్ని జారుకున్నాడు అన్నట్లు వాళ్లే వీళ్ళు కాదు కదా అని అడిగాడు బెరుకుగా. ఇంకో భటుడు నిర్లక్ష్యంగా తల ఎగరేస్తూ, ఏమో మాకేం తెలుసు, 3 రోజుల నాడు అదిగో ఆ ఖాళీ భోషాణం పెట్టెతో దొరికారు, సంజాయిషి అడిగితే ఆకలి నీరసం అన్నారు, తిండి పెడితే గుంటు విప్పుతారని ఏర్పాట్లు చేశాం, 3 రోజుల నుంచి డేక్షాలకు డేక్షాలు ఖాళీ అయిపోతున్నాయి, కానీ పేకల్లాకా మింగడం, అది అరిగేదాకా నిద్రపోవడం, తింటే నిద్ర తినకపోతే నీరసం, వాళ్ళకి సేవలేక మేం చస్తున్నాం, వచ్చారుగా మీరే కనుక్కోండి అన్నాడు పెడసరంగా. సుబేదారు సుబ్బన్న వెధవ నవ్వొకటి నవ్వుతూ, సర్లేవో మేమే కనుక్కుంటాం అంటూ గోడవారుగా ఉంచిన భోషాణం పెట్టె దగ్గరికి వెళ్ళాడు. ఆ పెట్టె మూత మీద పరమానందయ్య అన్న పేరు కనిపించింది. సుబేదారు ముక్కున వేలేసుకుంటూ, అన్నన్నా, రాజగురువుగారి కొంపకే కన్నం వేశారా అని అనుకుంటూ ఆశ్చర్యపడి దొంగల్ని ఉంచిన చెరసాలలోకి వెళ్ళాడు. 2 దొంగలు కాట్ల కుక్కల్లా తమ ముందున్న డేక్షా మీద పడి ఎకబడి తింటూ ఉన్నారు. సుబ్బన్న వాళ్ల వైపు సూటిగా చూస్తూ, ఒరే ఎవర్రా మీరు అని అడిగాడు. దొంగ వేషంలోని వీర్రాజు తలెత్తకుండా తిండి తింటూ, దొంగలం అని చెప్పాడు. బైరాగికి ఒళ్ళు మండి, దొంగలం కాదు దొంగ అంటూ వీర్రాజు వైపు చూపుడు వేలు చూపిస్తూ, ఇదిగో దొంగ, నేను ఉత్తుత్తినే తోడు వచ్చా అన్నాడు. వీర్రాజు చివాలన తల ఎత్తి, ఏంటి ఉత్తుత్తినే తోడొచ్చావా, ఆహా, మరైతే ఎత్తుకొచ్చిన భోషాణం పెట్టే నువ్వు ఎందుకు మోసావు అని అడిగాడు ఎత్తిపొడుపుగా. సుబ్బన్న కల్పించుకుని, సరే ఆ భోషాణం ఎక్కడి నుంచి కొట్టుకొచ్చారా అని అడిగాడు. వీర్రాజు కోపంగా చూస్తూ, మర్యాద మర్యాద, కొట్టుకు రాలేదు, ఎత్తుకొచ్చాం అని చెప్పాడు. బైరాగి కల్పించుకుంటూ, మరే పరమానందయ్య గారి శిష్యులు మా నెత్తిన పెట్టారు, మేము ఎత్తుకొచ్చాం అన్నాడు. సుబేదారు తల పంకించి, ఓహో అంటూ భటుల వైపు తిరిగి, ఒరే మీరిద్దరూ వెళ్ళి వాళ్ళని తీసుకురండి అన్నాడు. బైరాగి వెటకారం చేస్తూ, వాళ్ళనా, వీళ్ళ బొంద, వీళ్ల వల్లేమవుతుంది, వాళ్ళని తేవాలంటే యమభటులు దిగిరావాలంతే అనేశాడు. సుబేదారు ఉలిక్కిపడి నొసలు చిట్లించాడు. యమభటులా దిగిరావాలా అనుకున్నాడు. అదే సమయంలో చీకటి ముసురుకుంటున్న వేళ, భ్రమరాంబ కళ్యాణి పక్కింట్లో పెళ్లి ముచ్చట్లు చెప్పుకుంటున్న వేళ, మంగళ ఇంట్లోని అటక మీద ఉన్న సున్ని ఉండల గంగాళం కిందకు దించాడు. మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యంగా చూస్తూ, అమ్మో, విషం ఉండలు ఎంతెంత ఉన్నాయో అనుకున్నారు. సోమ తల పంకిస్తూ, ఒరే మంగళ,
నువ్వు ఈ విషం తిని చస్తానంటావా, తప్పదా అని అడిగాడు. మంగళ కళ్ళనీళ్లు కుక్కుకుంటూ, నేను తినకపోతే అమ్మగారు తినేస్తారు, ఢామ్ అని చచ్చూరుకుంటారు. అమ్మగారిని కాపాడటానికి నేను ఈ విషం తిని చస్తా అన్నాడు. బుధ కల్పించుకొని, నువ్వు పోతే ఎట్లారా, నీతో నేను ఈ విషం తింటా, నీతోటే చస్తా అన్నాడు. గురు అందుకుని, ఆహా, నేనేం చేతగాని వాడినా, నేను తింటా, నేను చస్తా అన్నాడు. శుక్ర వక్రంగా కనుబొమ్మలు ముడిచి, మళ్ళీ ఒకళ్ళు ఇద్దరు ఎందుకర్రా, కలిసే తిందాం, కలిసికట్టుగా చచ్చి స్వర్గానికి పోదాం అని చెప్పాడు. ఆది కల్పించుకుని, సరే సరే, తొందరగా తిని చేద్దాం, మళ్ళీ చీకటి పడిందంటే స్వర్గానికి వెళ్లే దారి సరిగ్గా కనిపించి చావదు అన్నాడు. శని నవ్వి, మనకా శ్రమ అక్కర్లేదు, మనం ఇలా చచ్చిపోగానే అలా యమభటులు టక్కున ప్రత్యక్షమైపోతారు, మనకి దారి చూపిస్తూ పట్టుకుపోతారు అన్నాడు. ఆది కల్పించుకొని, అయితే తలో ఉండా తీసుకోండి, తింటూ వీధిలోకి వెళ్ళి వీధి అరుగు మీద పడుకుని తిని చద్దాం, మనల్ని వెతుక్కోవాల్సిన కర్మ యమభటులకి తప్పుతుంది అని చెప్పాడు. అంతే, 7 తలొక సున్నుండ తీసుకొని తింటూ వీధిలోకి వచ్చారు. మంగళ గంగాళం మూసుకు వచ్చాడు. అందరూ ఒక్కటి కూడా మిగల్చకుండా మొత్తం తినేసి, మనం చచ్చిపోతున్నాం, పడుకోండర్రోయ్ అనుకుంటూ వీధి అరుగు మీద వెళ్ళకిలా పడుకున్నారు. పీకల్లాగా తినడం వల్ల ఒక్కొక్కళ్ళు ఆయాసంతో ఆపసోపాలు పడుతూ ఉన్నారు. అంతలో సుబేదారు సుబ్బన్న పంపిన 2 భటులు యమభటుల వేషాల్లో అక్కడికి వచ్చారు. ఆది వాళ్ళని చూస్తూ, ఒరేయ్, విషం తిన్నాం, స్వర్గానికొచ్చాం అంటూ గొనిగాడు సంబరంగా. మిగిలిన కథలను తరువాయి భాగాలలో కొనసాగిద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.